అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమతి. నేను కర్నూలు జిల్లా మాంటిసోరి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ గురువు చెప్పిన ఎద్దు కథ. ఒకరోజు గురుకులంలో శిష్యులు గురుదేవా మాకు ఒక కథ చెప్పండి అని అడిగారు. అప్పుడు గురుదేవులు కథ అయితే చెబుతాను, కానీ చివరిలో ఒక ప్రశ్న వేస్తాను, దానికి సరైన సమాధానం చెప్పాలి అన్నారు. కథ మొదలుపెట్టిన గురువు గారు, ఒక గ్రామంలో ఒక లావు ఎద్దు ఉండేది. అది రోజు వెళ్ళే మార్గం ఉన్న ఒక చిన్న గుడిసెను చూసింది. అది దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గుడిసె పైకప్పు మీద కొన్ని గడ్డి మోపులు ఉన్నాయి. అది ఆనందంతో తన లావైన తనను పైకి పెట్టి ఆ గడ్డి మోపులన్నింటినీ లాక్కొని తినసాగింది. అలా కొన్ని రోజుల తరువాత ఆ గడ్డి మోపులు అయిపోయాయి. అప్పుడు ఎద్దు తన మనసులో తాను ఇలా అనుకుంది, ఈ గుడిసె పైకప్పు మీద ఇన్ని గడ్డి మోపులు ఉంటే లోపల ఇంకెన్ని గడ్డి మోపులు ఉన్నాయో అనుకుంది. అది కానీ ఎప్పుడు చూసినా ఆ గుడిసె తలుపులు కిటికీ ఎప్పుడు మూసిండేవి. కానీ ఒకరోజు ఆశ్చర్యంగా ఆ తలుపులు తెరిచున్నాయి, ఆ కిటికీ తలుపులు తెరిచున్నాయి. అది ఆనందంతో పరుగులు తీసి తన లావైన తలను జాగ్రత్తగా కిటికీలోకి పెట్టి అటు ఇటు చూడసాగింది, గడ్డి మోపులు ఉన్నాయేమో అని. అది ఒక మూలన కొన్ని గడ్డి మోపులని చూసింది. అది ఆనందంతో తన తలను ఎంత లోపలికి పెట్టినా కానీ ఆ గడ్డి మోపులైతే అందలేదు. అప్పుడు అది మెల్లగా తన పొట్ట, కాలు అన్నీ ఒక్కొక్కటిగా లోపలికి పెట్టడం ప్రారంభించింది. అలా వెనకాల కాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడు అది ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా లోపలికి లోపలికి వెళ్ళిపోయాక హమ్మయ్య, మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోయాను అనుకుంది. కానీ చివరిలో తెలిసింది తన చిన్న తోక మాత్రం వెనకాలే ఉన్నాయి. అందుకు అది అక్కడితో గురువు కథ ఆపేసిన గురువు గారు శిష్యులను ఇలా అడిగారు, అది ఆ ఎద్దు ముందుకు వెళ్ళగలదా వెళ్ళలేదా అని అడిగారు. అప్పుడు శిష్యులు, గురుదేవా ఇది అసాధ్యం, అది